వెల్కమ్ టు యుఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే రైస్ పుల్లింగ్. మీరు ఎన్నుంటారేమనుకుంటాను. ఇది రైస్ పుల్లింగ్. ఈ రైస్ పుల్లింగ్ అంటే ఏంటి అంటే దీన్ని షార్ట్ ఫామ్గా ఎలా అంటారంటే పిఆర్ అంటారు. పిఆర్ అంటే ఆర్పి అంటారు. ఆర్పి అంటే రైస్ పుల్లింగ్. ఓకే, ఈ రైస్ పుల్లింగ్ వల్ల ఏమొస్తుంది అంటే చాలా శక్తులు వస్తాయంట. ఎలాంటి శక్తులు అంటే ఇక్కడ రైస్ పుల్లింగ్ అనేది ఉంటే మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అంత డబ్బు వస్తుంది, అంత మంచి పేరు వస్తుంది. మీరు మినిస్టర్ అవ్వాలంటే అవ్వచ్చు, కోటీశ్వరుడు అవ్వాలంటే అవ్వచ్చు, లేదంటే ఇట్లా ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు, డెలిగేట్స్ కూడా అవ్వచ్చు ఈ రైస్ పుల్లింగ్. సో ఇది చాలా దిక్కులు నేను చూశాను, రైస్ పుల్లింగ్ అనేసి. సో ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోండి. సో కొంతమందికి తెలీదు. సో అది ఎలా జరగద్దు అనేది నేను చెప్తాను. రైస్ పుల్లింగ్, ఈ రైస్ పుల్లింగ్ అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది లాస్ట్లో చెప్తాను ఏమది, కంక్లూషన్ లాస్ట్లో చెప్తాను. ఈ రైస్ పుల్లింగ్ అంటే ఏం చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళు ఒక ఊరికి దిగుతారు. ఆ ఊరికి దిగి రక్కీ చేస్తారు. ఎవరెవరు ఎలా ఉన్నారు అంటే కొంతమంది నమ్మకాలు ఉంటాయి కదా, అంటే నమ్మకాలు అందరికీ నమ్మకాలు ఉంటాయి. వీళ్ళ నమ్మకాలు ఎలా ఉంటాయి అంటే మూఢనమ్మకాలు. ఎవరినో బలి ఇచ్చేస్తే మంచి జరిగిపోద్ది, ఏదో మంత్రాలు చేస్తే మంచి జరగద్ది, అమావాస్యకి శ్మశానంకి వెళ్ళి పూజ చేస్తే మంచి జరగద్ది అంటే నమ్మకాలు అంటే వాళ్ళ అమ్మ మొగుడు, అలాంటి నమ్మకాలు ఉంటాయి కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా దిక్కులు ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 10 మంది ఒక ఊరికి వస్తారు. ఫస్ట్ రక్కీ చేస్తారు. రక్కీ చేసి ఎవరు అలాంటి బక్రా ఉన్నారని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. ఆ బక్రాని ఐడెంటిఫై చేసి ఏం చేస్తారంటే, సో తన ఇంటికి న్యూస్ పేపర్ రావడము, లేదంటే ఏమైనా ఎలా చెప్పేది ఏదో పాంప్లెట్లో అలా ఏమైనా ఉంటే వీళ్ళే ప్రింట్ చేసి ఈ రైస్ పుల్లింగ్ అనేది చాలా పవర్ఫుల్, కేరళలో ఎక్కడో ఉన్నిందంట, మహారాష్ట్రలో ఎక్కడో ఉన్నిందంట, అలా అని చెప్పేసి వాళ్ళు రైస్ పుల్లింగ్ అనేది వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మాదిరి ఇస్తారు. ఫస్ట్ నేను నమ్మిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మీ ఇంట్లోనే ఎవరన్నా పని చేస్తారు కదా, వాళ్ళతో పరిచయం పెంచుకొని ఇలా రైస్ పుల్లింగ్ చాలా ఇదంట అదంట అంటే నేను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వరు. మీ ద్వారా మీ రిలేటివ్, మీ ఫ్రెండ్స్, లేదంటే ఎవరైనా పని మనుషులు అలాంటి వాళ్ళ దగ్గర రైస్ పుల్లింగ్ చాలా పవర్ఫుల్ అది ఇదనేసి కొద్ది రోజులు కాఫీ తాగడము, తినడము, అక్కడక్కడ చూడడము, అలా పరిచయం పెంచుకునేసి వాళ్ళు దాని గురించి చెప్తుంటారు. సో వాళ్ళకి ఏమంటే టార్గెట్ మెయిన్ పర్సన్, ఆ పర్సన్కి విషయం చేరాలి. అంటే నేను చెప్పకూడదు, డైరెక్ట్గా ఇంకొకటి ద్వారా తెలియాలి. సో అతనికి మనము ఫీడ్ చేస్తూ ఉంటే ఒకసారి ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో చెప్తాడు, ఇలా రైస్ పుల్లింగ్ అనేది ఉందంట, చాలా అద్భుతమంట, పలానా ప్లేస్లో ఉందంట, అది ఇది అని చెప్తారు. ఆ తర్వాత తను ఏం చెప్తారు, నీకు ఎవరు చెప్పారు ఏంటంటే పలానా మనిషి చెప్పారు అది ఇది అనేసి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మనిషి ఎవరో పిలువు అంటారు. ఆ మనిషి వచ్చినాక ఆ మనిషి ఏం చేస్తాడు తెలిసిన, ఏంటి ఇలా రైస్ పుల్లింగ్ అంట కదా అది ఇది అనేసి వాళ్ళు చెప్తారు, లేదు సార్ నాకు తెలీదు, పలానా కేరళలో ఎవరో ఉండరంట ఇలా చెప్పుకుంటారు. సో నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉండరు, తీసుకొస్తాను, బట్ నేను ఒట్టి కమిషన్ తీసుకుంటాను అంతే, బట్ దాని గురించి నాకు తెలీదు. ఓకేనా, ఎవరు మెయిన్ పర్సన్ తెలీదు, మాకు కొంచెం కమిషన్ ఇస్తారు, కానీ ఇది ఎవరికి చెప్పకూడదు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఎవరికి చెప్పకూడదు అనేసి. మెయిన్ వీళ్ళు టార్గెట్ ఏమంటే డబ్బున్న వాళ్ళు, డబ్బు ఉండాలా, ఇలాంటి మూఢనమ్మకాలు ఉండాలా, బుద్ధి ఉండకూడదు. ఓకేనా, అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. తర్వాత అవునా సరే పిలిపించు ఎవరు అంటే వీళ్ళ గ్యాంగ్లోనే ఒక 2-3 వస్తారు. వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లా 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 ఆ రైస్ పుల్లింగ్ ఉంటే మీరు ఎట్లా అయిపోతారు. కొన్ని మంత్రాలు కూడా చెప్తారు, అంటే చెప్తారు కదా బూస్ బంప్స్ ఏమో వస్తుందనేసి, అలాంటి మంత్రాలు నేర్చుకొని వస్తారు. దానికనేసే వచ్చి చెప్తారనమాట. ఈ ఇంటనే మనకి అబ్బా
నిజంగా ఉంటుందేమో అనుకుంటారు. సరే వీళ్ళు ఏం చేస్తారంటే సరే మేము చెప్తామనేసి వాళ్ళు కొంచెము వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పేది కరెక్ట్ అని కొంతమంది రక్కీ చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకునేసి అంతవరకు ఏం కొత్తగా వచ్చుంటారు కదా ఊర్లో, ఏమీ ఉండదు వాళ్ళ గురించి, మంచోళ్ళు అది ఇది అనేసి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఓకే దీని నుంచి మనకి ఎన్నో మంచి జరగద్దంట, అది డబ్బు ఎలాగొస్తుంది, నేను ఎలా మినిస్టర్ అవుతానో లేదో, నేను ఎలా గొప్పోడిని అవుతానో ఎన్ని వద్దు, అది ఉంటే మనకి శక్తులు వస్తాయి అనేసి వీళ్ళు ఏం చెప్తారు తెలిసిన, దేవస్థానం మీరు ఎప్పుడైనా దేవస్థానం చూసుంటే పైన గోపురం ఉంటుంది, అంటే దాన్ని పిత్తలతో చేసి ఉంటారు, రాగి పిత్తల ఇంకా ఏమేమో మిక్స్ అయి ఉంటుంది, ఆ గోపురం చేస్తారు. దానిలో ఏం చేస్తారంటే ఆ గుడిలో ఎన్నో ఏళ్ళ నుంచి పూజ చేసి ఆ శక్తి అంతా పోయి ఆ గోపురంలో కూర్చుంటుందంట. సో ఆ గోపురంలో కూర్చున్నప్పుడు దానికి చాలా శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల ఆ రైస్ ఏముందో దాన్ని పుల్ చేసుకుంటుంది. అది ఎవరి దగ్గర ఉంటుందో గోపురమో వాళ్ళు చాలా చాలా టాప్లో పోయి కూర్చుంటారు, ఆస్తిలో కానీ పేరులో కానీ హోదాలో కానీ అన్నిట్లో అనేసి చెప్తారు. పలానా గుడిలో ఉంది, సో దాన్ని మేము ఎవరికి తెలియకుండా మార్చి తెచ్చిస్తాము అని చెప్తారు. సరే నమ్ముతారు, ఓకే అంతా అయిపోతుంది. సో ఒకసారి పలానా డేట్ చెప్తారు, ఈ డేట్కి మనము క్లోజ్ చేద్దాము, ఇంత కోట్లు డబ్బులు అవ్వద్దు దీనికి అని చెప్పేస్తారు. ఇది ఎక్కడి నుంచో తేవాలి అది ఇదని, ఇది వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎంతో డబ్బు సంపాదించచ్చు అని. తర్వాత అది తీసుకొచ్చినాక వాళ్ళు కళ్ళ ముందే రైస్ వేస్తే వాళ్ళు మంత్రం చదువుతుంటే అది ఆటోమేటిక్గా రైస్ని అంతా పుల్ చేస్తుంది. ఎలా చేస్తుంది ఇది పుల్ చేస్తుంది రైస్ని? సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ గోపురం ఉంది కదా, అలాంటిది సేమ్ టు సేమ్ కొన్ని ఫోటోలు తీసుకొని సేమ్ టు సేమ్ చేసి లోపల పైన రాగి ఉంటుంది, లోపల మొత్తము ఇనుముతో షీటు చేయడము, భీముని బాగా నానబెట్టి 1 డే, మళ్ళీ అందులో చిన్న రాడ్డు మనకే తెలీదు, చిన్నది సూదుల కంటే చాలా చిన్నవి అనమాట, అందులో చేసి కట్ చేసి ఎండబెట్టి మనకు తెలీదు. అలాంటి రైస్ మీరే ఒక రైస్ తీసుకొని పోయి ఇచ్చినా కూడా ఏదో మాట్లాడుతూ రైస్ చేంజ్ చేసి మీరు తెచ్చిన రైస్ అనేలాగా మొత్తం మన క్రియేట్ చేస్తారు. అప్పుడు లోపల ఏమవుతుంది, మొత్తం ఐరన్ ఉంటుంది. ఇందులో రైస్లో మ్యాగ్నెట్ని బాగా కరగబెట్టి దాన్ని రాడ్ లాగా చేసి చిన్నగా దాంట్లో వేసి ఉంటారు. ఇప్పుడు ఐరన్ చూస్తేనే ఆ మ్యాగ్నెట్ అంతా ఒకటైపోతుంది. అప్పుడు ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళు చెప్పింది కరెక్టే అనుకుంటారు. సో అది తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు డబ్బు తీసుకొని హ్యాపీగా పోతారు. కానీ ఈ విషయంలో తెలియాల్సింది మీకు ఏమంటే, అంత ఆ రైస్ పుల్లర్ని తీసుకుంటే అంత పెద్దోడు అయిపోతాడంటే ఓడొచ్చి నీకెందుకు అమ్ముతాడు? ఓడే పెట్టుకొని ఓడే కోటీశ్వరుడు అయ్యి ఓడే మంచి పదవులు అంత హైఫైగా ఉండొచ్చు కదా. సో ఇవన్నీ ఫ్రాడ్ అండి, ఫ్రాడ్ స్కామ్, ఇలాంటి చాలా స్కామ్లు జరుగుతున్నాయి ఊళ్ళల్లో ఎస్పెషల్లీ ఊళ్ళల్లో చాలా జరుగుతున్నాయి. అందువలన ఇది ఒక అవేర్నెస్గా దయచేసి ఇలాంటి ఏ అయినా కూడా మీరు చూసుకొని నమ్మేక ముందు ఇది మనం తీసుకుంటే ఏం లాభం, అదే వస్తువు ఓడిపెట్టుకొని ఓడేం చేయగలడు, ఓడి పెద్దోడు అవ్వచ్చు కదా, మనకెందుకు ఇస్తున్నాడు అని కొంచెం ఆలోచించండి. ఓకేనా? ఏది ఈజీగా వస్తే మాత్రం లైఫ్ బాగుండదు, కష్టపడితేనే ఏదైనా. అందువలన ఇలాంటి ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతున్నాయి. దయచేసి ఇలా మాత్రము ఎవరు మోసపోకండి. ఓకేనా? ఇది మీకు అంటే మీకు హెల్ప్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్కో మీ రిలేటివ్కో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. సో అందువలన ఇలాంటి ఏమైనా జరిగితే మీరైనా చూస్తే ఈ వీడియో వాళ్ళకి చెప్పండి ఇలా జరుగుతుందనేసి. సో ఇది ఒక అవేర్నెస్ వీడియో లాగా, దయచేసి మోసపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత ఈ వీడియో నచ్చుంటే దయచేసి మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసాము, దయచేసి మీ సపోర్ట్ కావాలి.
సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వీడియోలు చేస్తాను. దయచేసి మీరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.